వినుకొండలో జరిగినటువంటి హత్య వాస్తవంగా ఒక వ్యక్తిని నడి రోడ్డు మీద అందరూ చూస్తుండగా నిర్దాక్షిణ్యంగా నరికి చంపినటువంటి సంఘటన. సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి అంశం. కనీసం ప్రజలు వీడియోలు తీస్తున్నారు కానీ తప్పని వెళ్ళి ఆపే ధైర్యం చేయలేని పరిస్థితి. పోలీసులు అంతా అయిపోయాక వచ్చేటటువంటి పరిస్థితులలో నడి రోడ్డు మీద జరిగినటువంటి ఘాతుకం అన్నటువంటిది ప్రపంచం మొత్తం నివ్వెరపోయి చూసినటువంటిది. అక్కడెక్కడో బెంగాల్లోనో లేకపోతే బీహార్లోనో జరిగినాయి. ఇదివరకటి రోజులు బీహార్, ఇప్పుడు బీహార్లో కూడా ఇంత దారుణంగా లేదు. బెంగాల్ లాంటి చోట్ల జరిగినాయి ఎలక్షన్స్ అప్పుడు అనుకుంటే, ఇప్పుడు అసలు నరికేసుకోవడం, అక్కడ కొట్టారంటే ఇక్కడ నరికేసుకున్నటువంటి సంఘటన ఏదైతే ఉందో దానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ ఇందులో రాజకీయపరమైనటువంటి కాన్సెప్ట్లో తెలుగుదేశం వాళ్ళు ఏమంటారంటే, వినుకొండ పట్టణం ముళ్ళమూరు బస్టాండ్లో హత్యకు గురైనటువంటి వ్యక్తి రషీదు, హంతకుడు జలాని ఇద్దరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. వీళ్ళిద్దరూ వైఎస్సీపీ పట్టణ పార్టీ అధ్యక్షుడు పిఎస్ ఖాన్ అనుచరులు. గతంలో వీళ్ళిద్దరి మధ్య వ్యక్తిగత గొడవలు జరిగాయి. పిఎస్ ఖాన్ ఇద్దరి మధ్య గొడవకు ఆజ్యం పోసి రషీద్కి మద్దతు ఇచ్చి జలాని ఇంటి మీద దాడి చేయించి కుటుంబ సభ్యుల్ని గాయపరిచి బుల్లెట్ మోటార్ సైకిల్ని దగ్ధం చేశారు. ఇంటి మీద దాడి చేయడమే కాక పిఎస్ ఖాన్ ప్రోద్బలంతో జలాని మీద అటెంప్ట్ టు మర్డర్ 307 కేసు పెట్టించారు. వీళ్ళిద్దరికి మధ్య వ్యక్తిగత కక్షలకు ఆజ్యం పిఎస్ ఖాను. వాళ్ళ వ్యక్తిగత కక్షల నేపథ్యంలో హత్య జరిగితే కొందరు వైసీపీ సైకోలు రాజకీయ లబ్ధి కోసం దీనికి రాజకీయ రంగు పులిమి పైశాచిక ఆనందం పొందడం దుర్మార్గం. వ్యక్తిగత కక్షలను పార్టీలు కంటగట్టి ఆనందం పొందాలని చూస్తున్న వైసీపీ సైకోల దుర్మార్గపు చేష్టలు ప్రజలు ఎవరు నమ్మరు అంటూ వాళ్ళు హైలైట్ చేసుకొచ్చారు. దానికి వాళ్ళు చూపెడుతున్నటువంటిది ఇది అక్కడ వీళ్ళు హైలైట్ చేసింది. అయితే అదే సందర్భంలో అతను తెలుగుదేశం పార్టీ నాయకుడే అని చెప్పేటటువంటి ఆధారాల్ని ఇటు పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. అందులో రషీద్కి సంబంధించినటువంటి ఇదివరకు ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేతో క్లోజ్గా ఉంటాడని, జీవి ఆంజనేయులతో క్లోజ్గా ఉంటాడని, అట్లాగే ఇంతకుముందు అతనికి ఉన్నటువంటి కాంటాక్ట్స్ వీటన్నిటిని చూపెడుతూ వీళ్ళు మరికొన్ని అతను పాల్గొన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాల విజువల్స్ని వాటిని వీళ్ళు రిలీజ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదే సందర్భంలో ఇది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఫోటోల్ని వీళ్ళు రిలీజ్ చేస్తూ ఉన్నారు. అతను తెలుగుదేశం పార్టీ గెలిచినప్పుడు చేసుకున్నటువంటి సంబరాలు, ఈ విజువల్స్ అన్నిటి కూడా వీళ్ళు రిలీజ్ చేస్తున్నారు. వాస్తవంగా ఇక్కడ అసలు సంగతి ఏంటయ్యా అంటే, ఇద్దరూ ఒకప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈ తర్వాత ఇద్దరికి ఈ ఖాన్ వల్ల గొడవలు అయ్యాక తెలుగుదేశం పార్టీ వైపుకి ఒకళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వైపుకి ఒకళ్ళు. వైసీపీ వైపు ఉన్నటువంటి ఎవరైతే ఇప్పుడు చనిపోయినటువంటి అబ్బాయి అన్నాడో, ఈ అబ్బాయి అవతల అతని మీద కేసు పెట్టాడు. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఇతను ఇప్పుడు తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది కాబట్టి ఇతను చంపాడు. ఇది ఇప్పుడు జరిగింది ఏంటయ్యా అంటే, ప్రజల ప్రాణాలు తీసుకోవడం, పార్టీల షెల్టర్లో బ్రతుకుతున్నారు. మనం రాజకీయాల్ని, నేరమయ్య రాజకీయాల్ని ప్రోత్సహించినంత వరకు ఈ దౌర్భాగ్యం తప్పదు.